అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. చిత్తూరులో గ్యాంగ్ రేప్ ఘటనపై పొలిటికల్ ఫైట్ పీక్స్ కు చేరింది. నిందితులు మీ పార్టీ వాళ్ళంటూ టీడీపీ వైసీపీ నేతలు పరస్పరం ఆరోపణలు సంధించుకుంటున్నారు. సెన్సిటివ్ ఇష్యూలో రాజకీయం తగదని స్మూత్ వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. చిత్తూరు నీవా నగరవనం పార్కుకు వెళ్లిన ఓ ప్రేమ జంటను బెదిరించిన నిందితులు నగదు లాక్కోవడంతో పాటు యువకుణ్ణి బంధించి యువతిపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన సంచలనం రేపింది. సెప్టెంబర్ 25న జరిగిన ఈ కేసులో మహేష్, హేమచంద్ర, కిషోర్ అనే నిందితులను గుర్తించారు. వారిపై పోక్సో, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ చేశారు. బాధితులను హాస్పిటల్ కు తరలించారు. ఓవైపు పోలీస్ ఎంక్వైరీ కొనసాగుతుండగా మరోవైపు ఈ ఘటన కేంద్రంగా చిత్తూరు రాజకీయం హీటెక్కింది. అత్యాచారానికి పాల్పడిన నిందితులు టీడీపీ కార్యకర్తలని ఆరోపించారు చిత్తూరు వైసీపీ కోఆర్డినేటర్ విజయానంద్ రెడ్డి. వీళ్ళందరూ ఎవరండి? తెలుగుదేశం కార్యకర్తలు కాదని చెప్పనండి. గుండెల మీద చేసుకుని సాక్ష్యాధారాలతో కూడా చూపిస్తాం. మరి మున్సిపాలిటీలో ఏ విధంగా ఉద్యోగంలో ఉన్నాడు, వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేశారు, రిమూవ్ చేశారు అతన్ని రిమూవ్ చేయమని దాని మీద పోరాడింది కూడా మేమే. అతని మీద కేసులు కట్టాలని దాని మీద కూడా మా సోషల్ మీడియా పోరాడింది. ఇక్కడ ఉన్నాం కాబట్టి నువ్వు అభివృద్ధి చేస్తానంటే అభివృద్ధికి ఎవరు ఆటంకం లేదు, అభివృద్ధికి మేము ఎప్పుడు కూడా ఆహ్వానిస్తామని కూడా మరొకసారి గురజాల జగన్మోహన్ గారికి కూడా గుర్తు చేస్తాము. అయితే నిందితులు వైసీపీ తాలూకా అంటూ ఫోటోలను, వీడియోలను రిలీజ్ చేశారు టీడీపీ నేతలు. ఈ కారుకి ఎలాడుతూ ఉండేది ఏఐయా లేదా ఇది ఒరిజినల్లా, ఎప్పటి నుండి వారికి సత్సంబంధాలు, వారి పార్టీలో ఏం మెంబర్షిప్ కార్డు ఏముంది అనేది మీరు నిలదీసి అడగండి. నిందితులు వైసీపీ నుంచి టీడీపీలో చేరారని, వాళ్ల నైజం తెలిసాక పార్టీ నుంచి తొలగించామన్నారు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. తమ పోరాటం వల్లే నిజం వెలుగులోకి వచ్చిందన్నారు విజయానంద్ రెడ్డి. ఎంత చక్కగా వెనకే నిలబడుకో ఉంటాడు ఈ వ్యక్తి, తెలుగుదేశం పార్టీకి సంబంధం అని చెప్పి ప్రజల్ని మిస్కమ్యూనికేట్ చేస్తూ వారి దగ్గర ఉన్న కొన్ని సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు, ఎంతలా కన్ఫ్యూజన్, ఎంతలా ప్రజల్ని కమ్యూనికేట్ చేస్తారనేది ఇది ఒక్కటే. వైసీపీ, టీడీపీ మధ్య పొలిటికల్ వార్ హీటెక్కుతోంది. ఒకరికి పోటీగా మరొకరు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. నిందితులు మీ వాళ్లంటే మీ వాళ్లని ఫోటోలు, వీడియోలను వైరల్ చేస్తున్నారు. అయితే సున్నితమైన అంశాన్ని రాజకీయం చేయొద్దని సూచించారు పోలీసులు. అత్యాచార కేసులో నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు.